డీటెయిల్స్ చూద్దాం. విజయవాడలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలపై 2 గంటల పాటు చర్చించారు. చంద్రబాబు మర్యాదపూర్వకంగా గవర్నర్ని కలిశారని సీఎంఓ అధికారులు తెలిపారు. విజయవాడలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్తో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలపై 2 గంటల పాటు చర్చించారు. చంద్రబాబు మర్యాదపూర్వకంగా గవర్నర్ని కలిశారని సీఎంఓ అధికారులు తెలిపారు. ఇక గవర్నర్తో సీఎం చంద్రబాబు భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను ఈ సాయంత్రం విజయవాడలోని లోక్ భవన్ లో కలవడం జరిగింది. ఇటీవల జరిగిన వైజాగ్ లోని పార్ట్నర్షిప్ సమ్మిట్ సహా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలపైన కూడా గవర్నర్ తో ఆయన సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. సుమారు 2 గంటల పాటు వీరిద్దరి మధ్య భేటీ అయితే కొనసాగింది. రాజ్ భవన్ పేరును లోక్ భవన్ గా మార్చిన తర్వాత మొదటిసారి గవర్నర్ దగ్గరికి నేడు సీఎం చంద్రబాబు వెళ్లడం జరిగింది. అదేవిధంగా లోక్ భవన్ కు తాజాగా అమరావతిలో 169 కోట్ల రూపాయలతో లోక్ భవన్ నిర్మాణానికి సంబంధించి రీసెంట్ గా సిఆర్డీఏ అథారిటీ సమావేశం 55వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను కూడా గవర్నర్ కు ముఖ్యమంత్రి తెలియజేసినట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు లోక్ భవన్ డిజైన్లకు సంబంధించి కూడా గవర్నర్ బంగ్లా కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించి కూడా గవర్నర్ తో ఆయన చర్చించినట్టుగా తెలుస్తుంది. సుమారు 2 గంటల పాటు ఈ సమావేశం అయితే కొనసాగింది. అయితే సీఎంఓ వర్గాలు మాత్రం ఇది ఒక మర్యాద పూర్వక భేటీ మాత్రమే అని వెల్లడించడం జరిగింది. ముఖ్యమంత్రి 6:40 లోక్ భవన్ కు చేరుకోగా తిరిగి 8 గంటల సమయంలో ఆయన బయటకు వెళ్లడం జరిగింది. సుమారు 2 గంటల పాటు ఈ సమావేశం అయితే జరిగింది. కేవలం ఇది మర్యాద పూర్వక భేటీ అంటూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనను కూడా కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. దేవుడి హుండీలో చోరీ చిన్నదప్ప, దాన్ని సెటిల్